నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారన్న రేవంత్. అసెంబ్లీలో మేడిగడ్డపై మాటల యుద్ధం. తప్పు మీదంటే మీదన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. వైసీపీలో సామాజిక అన్యాయం జరుగుతోందన్న లోకేష్. దత్తపుత్రుడికి ఉత్తపుత్రుడు తోడయ్యాడన్న కొడాలి. ఎన్నికల విధుల్లోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. అభ్యంతరం లేదని తెలిపిన ఈసీ. అబుదాబిలో హిందూ దేవాలయం ప్రారంభం. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని. పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. ప్రధాని పదవికి షాబాజ్ షరీఫ్ పేరు ప్రతిపాదన. నిరుద్యోగులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు ఇచ్చారని, యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. నీటి వాటాలపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన సంతకాలు తెలంగాణ ప్రజలకు మరణ శాసనాలుగా మారాయని, ఢిల్లీలో పోరాడదామని అంటూ ఉంటే ఇంటి నుంచి బయటకు రావడం లేదన్నారు. సభకు రాలే, నీళ్ల మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. ఏంది స్వామి చెప్పని? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలే. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మేడిగడ్డ సందర్శన నుంచి డైలాగ్ వార్ ప్రారంభమైంది. శాసనసభ్యులు కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జోక్యం చేసుకొని సబ్జెక్టు మాత్రమే మాట్లాడాలని చెప్పినప్పటికీ వినిపించుకోని పరిస్థితి నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవీకిర్రు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ముఖ్యమంత్రి గారు వాడే భాష పట్ల మాకు అభ్యంతరం ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న సూచన. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నిండు శాసనసభలో మీరే సహనం కోల్పోయి మీరే వాడరాని భాషను మాట్లాడితే మీరు ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేసినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. సభలో మొన్న మాట్లాడుకుంటా సభలో నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం,
కళ్యాణ్ సిఆర్ గారు చాలా సీనియర్ నాయకులు మేధావి. ఆయన అంటే నాకు గౌరవం. మన సభలో నా గురించి ఏం మాట్లాడతాడు, నీకు మంత్రి వచ్చేది హోంమంత్రి వచ్చేది లేదు సచ్చేది లేదా అన్నాడు. అధ్యక్ష, అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే, అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి, అది కళ్యాణ్ సిఆర్ గారు, అది మీ చేతిలో లేదు నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికొచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి, దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్న అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్. When I talk about Khuli Qutub Shah Urban Development Authority, sir, through you, I would like to request the government to kindly speed up the Charminar pedestrianization project, sir. Charminar pedestrianization का project कब से सर जमाने से चल रहा है सर, 20 साल हो गए, लेकिन चारमीनार पेस्टराइजेशन प्रोजेक्ट कंप्लीट नहीं होता. लाल बाजार के फसाद का है, मीरालम मंडी को अच्छा बनाने का है, ये भी काम पेंडिंग है. मैं उम्मीद करता हूं कि इस पर भी हुकूमत गौर करेगी. The GHMC is facing a severe financial crunch and the state government needs to come to its rescue immediately by releasing grant of rupees 120 crores for payment of salaries of GHMC staff and 1000 crores for clearing the bill for the capital works, sir. Sir, मैं बहुत ही तेज हुकूमत की तरफ इस बात की तवज्जो लाना चाहता हूं सर. Sir, the previously GHMC was getting 100 crores under tax for hoardings and LED lights. Now it is reduced to. మేము పదే పదే అడుగుతా ఉన్నాం, మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి, 48 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మాది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? ఎందుకు ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ వాళ్ళ పేర్లు, మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా? దేనికోసం ఊరికే పిల్లర్లను చూసి క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? పిల్లర్లను చూసి వద్దాం, కాళేశ్వరం పోయేద్దాం, నీటిని చూసేద్దాం. గత ప్రభుత్వం కూడా నీళ్ళని చూడతాను, ఒకసారి బస్సులు పెట్టిర్రు. మాజీ ముఖ్యమంత్రిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో 6 గ్యారంటీలపై వాడివేడి చర్చ జరిగింది. 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 6 నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం ఈ 5 గ్యారంటీలకు గాను 53,196 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించలేదు అధ్యక్ష. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు, మీరు ఇచ్చిన 13 హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నా. మీరు హామీలు ఇచ్చిన దాన్ని తప్పట్టడం లేదు నేను, అయితే దీంట్లో ఒక మెలికే పెట్టిన అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. అధ్యక్ష, హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అంటే ఈ పేరుతోని బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. నాకు తెలిసి వచ్చే 6 మాసాలలో కూడా
కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ అయితే ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు రాకముందే మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. విధి విధానాలకు సంబంధించి 100 రోజులు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష. 3వ రోజే మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష. మేము ఇచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంలో 100 రోజులు కంప్లీట్ కాలే. వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయం ఉంది. ప్రజలకు ఏది చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు ఎన్ని ఆ విధంగా కోరుకున్నప్పటికీ ఖజానాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూస్తోందని అన్నారు. మేడిగడ్డతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోందంటూ హరీష్ రావు మండిపడ్డారు. బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని. ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని, పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న మనం టీవీల్లో కూడా చూసాం, ఈ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు, మీ స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తూ. బీజేపీ అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అచ్చేదిన్నంటూ 10 ఏళ్లుగా చెబుతున్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా డీజిల్ పెట్రోల్ ధరలు మాత్రం తగ్గలేదన్నారు. రైతుల నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఇంతవరకు కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అఖిలపక్షం రైతుల ధర్నాకు కాంగ్రెస్ మద్దతిస్తుందని జీవన్ రెడ్డి చెప్పారు. మళ్ళీ తిరిగి నిన్నటి రోజు ఇవాళ జాతీయ స్థాయిలో రైతాంగం అఖిలపక్షం మరి ఉద్యమాన్ని చేపట్టడము, నేను ఢిల్లీ ఏదైతుందో ఒక విధంగా రైతాంగాన్ని ఢిల్లీ రాజధానిలో ప్రవేశించడానికి ఆంక్షలు విధించడంతో కొంత హింసాయుత వాతావరణం మరి ఏర్పడటం, వాళ్ళు టియర్ గ్యాసే కానీ షెల్స్ ప్రవహించడమే కానీ రైతాంగం మరి తీవ్రంగా ఏదైతుందో వారు గాయాలు పాలు కావడం మనం అందరం కూడా గమనించమని చెప్పి అంటున్నాం. కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఏ కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో. తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డిని నియమించింది అధిష్టానం. బీజేపీ ఎల్పీ, డిప్యూటీ ఎల్పీ విప్లను ప్రకటిస్తూ స్పీకర్కు లేఖ రాశారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ ఎల్పీ లీడర్గా ఏలేటి మహేశ్వరరెడ్డి, విప్లుగా పాల్వాయి హరీష్, సూర్యనారాయణ గుప్తను నియమించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్గా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి ఉండనున్నారు. శాసనమండలి బీజేపీ పక్షనేతగా ఏవిఎన్ రెడ్డిని నియమించారు. ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా కృషి చేసిందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మన్యం జిల్లాలో జరిగిన శంకారావం సభలో లోకేష్ మాట్లాడారు. వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని, అసలు ఆ పార్టీలోనే సామాజిక అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
సీఎం జగన్ ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీలను బదిలీ చేశారన్నారు. వారిలో 90% మంది బీసీ ఎస్సీ నాయకులే ఉన్నారని లోకేష్ ఆరోపించారు. ఆంధ్ర అని ఈరోజు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మా జీవితాలతో ఆడింది చాలదా, ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నా ఈ జగన్. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏం తమ్ముడు, ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఈ టీం సభ్యులు ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఏమవంతి గంటనా? ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్, బూతల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని, ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏమా టీం బాగుందా? 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళే తల్లి. ఇప్పటికి 7 సార్లు తీసుకెళ్లారు నన్ను పోలీస్ స్టేషన్కి. ఆ రోజే చెప్పే అధికారులకి, ఈ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాలని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది. ఇదిగో తమ్ముడు ఎర్ర బుక్. జన సైనికులు కూడా నాకు పేర్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో. అధికారుల పేర్లు కూడా రాస్తున్నా. డౌట్ వద్దు, 2 నెలల్లో మన ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది. రాజధాని విషయంలో వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధానిపై తమ పార్టీ విధానం ఎప్పుడూ చెప్పామని, దానికి మేము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తమ పార్టీ స్టాండ్ ఎప్పుడూ కూడా విభజన హామీలు సాధించడమేనని తెలిసి చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరం, అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చని చెప్పారు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు కనుకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. అంశాలు ఉన్నాయి, అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ, లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ ఒకటి రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. 100% ఒక్కరికి చెప్తున్నారు, అది కాదు. ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పాలనా రంగం పూర్తిగా విలువలను కోల్పోయిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గోడపత్రికను బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అడుగుదాం ఆంధ్ర కార్యక్రమం గోడపత్రికను బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేక పరిశ్రమలు రాక అన్ని రంగాల్లో తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పాదయాత్ర సమయంలో ప్రతి నెల 1వ తారీఖు జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి యువతని వంచాడు. ఆయన మాటలు నమ్మి యువకులు మోసపోయిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ దగా డిఎస్సిని ప్రకటించాడు. నిజంగా ఒక్కొక్క యువకుడి యొక్క గాథలు వింటామంటే హృదయ విదారకంగా ఉంటాయి. అప్పులు సప్పులు చేసి తండ్రి పంపించిన డబ్బులతో అర్ధాకెలతో జీవితాన్ని గడుపుతూ భవిష్యత్తు మీద ఆశతో మెగా డిఎస్సి వస్తాయి, మా అందరికి కూడా అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మాకు ఒక స్థిరమైన జీవితం ఏర్పడుద్ది అని చెప్పిన ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ 4.5 సంవత్సరాలకు గడిపారు. కానీ చివరికి ఏంటి, 6,000 పోస్టులతో ఒక దగా డిఎస్సి ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి పాలన యువత భవితకి శాపంగా పరిణమించింది. ఆయన పాదయాత్ర సమయంలో ప్రతి నెల 1వ తారీఖు జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి
రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖ రాశారు. ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకుముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు నోటీసులు పంపించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన కీలక అంశంపై స్పందించింది ఈసీ. ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓకు లేఖ రాసింది. ఎన్నికల్లో ఓటర్ల వేలిపై ఇంకు పూసే విధుల విషయంలో స్పందించిన ఈసీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఇంకు రాసే విధులే అప్పగించాలని సూచించింది. ఇంతకు మించి మరే ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి అప్పగించవద్దంటూ సీఈఓకు సూచనలు చేసింది ఈసీ. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్కు ఒంగోలు కోర్టు జైలు శిక్ష విధించింది. బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్లకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి 95 లక్షల రూపాయలు తీసుకున్నారు బండ్ల గణేష్. పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ కోసం 2019లో నగదు తీసుకుని చెక్కులనిచ్చారు. అయితే నగదు తిరిగి చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ నేపథ్యంలో ఒంగోలు ఏఎంఎం కోర్టుకు నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యారు. కేసుకు సంబంధించి పలు వాయిదాల అనంతరం ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పిచ్చిన కోర్టు 30 రోజుల్లోపు బాధితునికి సంబంధిత మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. అప్పీలుకు 1 నెల రోజులు సమయం ఇచ్చింది. దీంతో పైకోర్టుకు వెళ్లే ఆలోచనలో బండ్ల గణేష్ తరపున లాయర్లున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి ప్రచారం సాగింది. కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటమంతి జరిపారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు భువనేశ్వరి స్కూల్లోని సరస్వతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అవునా కాదా? సో మీరందరూ చాలా డిసిప్లిన్ గా ఉండాలి. అండ్ మీరు మేనేజ్మెంట్, మీ ప్రిన్సిపల్ సార్ అందరితో మీరు కోఆపరేట్ చేయాలి, ఇసుకిచ్చకూడదు, సరేనా? అండ్ మీరు బాగా చదువుకుని ఏదో చిన్న చిన్న ఆలోచన ఉండకూడదు, మీకు పెద్ద ఆలోచన ఉండాలి. ఓకే, ఆ ఆలోచన తీసుకెళ్లాలంటే కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీరు ఆ కష్టపడి మన దేశాన్ని మర్చిపోకూడదు. దెన్ ఆఫ్టర్ 10th తర్వాత స్టార్టెడ్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. అట్లా ముందుకెళ్తాం అన్నమాట. భారత రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖరారు చేశారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి దఫాలో వద్దిరాజు రవిచంద్ర 20 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం 2 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. కర్ణాటకలో ఖాళీ అవుతున్న 3 స్థానాల నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాజీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 15 వరకు గడువు ఉంది.
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర సర్కార్ మరోసారి చర్చలకు పిలిచింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని రైతు సంఘాలకు సూచన చేసింది. రైతు సంఘాల నేతలతో రేపు కేంద్రం చర్చలు జరపనుంది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుదారి పట్టొద్దని రైతులను కేంద్రం కోరింది. నిన్నటి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతులను నియంత్రించేందుకు పలు చోట్ల టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఆయన ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ నినాదంతో భారత ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తమపై ప్రజలకు నమ్మకం ఏర్పడటానికి ఇదే ప్రధాన కారణమన్నారు. యుఏఈ దేశాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో దుబాయ్ ప్రపంచ ఆర్థిక సాంకేతిక కేంద్రంగా మారుతోందని ప్రశంసించారు. అంతకుముందు అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.